కాళేశ్వరంపై ఇదివరకే మంత్రులు ఇంజనీర్లు నివేదిక ఇచ్చినా మళ్లీ కాంగ్రెస్ పెద్దలు కాళేశ్వరం వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందని అసెంబ్లీ విలువైన సమావేశాలను వృధా చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో 4వ రోజు ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? కృష్ణా నీటి పేరుతో బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. తప్పు జరిగిందని ముక్కు నేలకు రాసి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ ఇచ్చిన హామీలను గాలి కొదిలేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఆలోచన చేయకుండా అసెంబ్లీ విలువైన సమయాన్ని వృధా చేస్తారా అని అన్నారు. త్యాగాలు బీజేపీవి, భోగాలు కాంగ్రెస్ కా అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. గ్రామ గ్రామానికి మోదీ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. సంజయ్ అన్నది కాబట్టి సంజయ్ అన్నకు మనం కూడా అందరము మరి సంజయ్ అన్నకు మనం అందరం కూడా మన కోట్లపేటకు మళ్ళీ గెలిచినట్టు గిఫ్ట్ గా సంజయ్ అన్నకు ఓటేసి గిఫ్ట్ గా ఇస్తే సంజయ్ అన్నను దేశం ప్రజలందరం కూడా బాగుంటాం. సంజయ్ అన్న ఎప్పుడు దండం పెట్టి టికెట్లు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి కాదు సంజయ్ అన్న. మళ్ళీ మీరంటారు మీకు నెక్స్ట్ పోటీ పెడతా మీకు కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇన్నోళ్ళకి తిన సైడ్ బ్రదర్. సైడ్ భారత్ మాతా కీ సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. హిందూ టైగర్
జిందాబాద్